ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ నిర్వాహకులు నిజం చేసి చూపించారు. విశాఖలోని డాబా గార్డెన్స్ ప్రాంతానికి చెందిన లావణ్య క్యాన్సర్ వ్యాధిన బారిన పడి తీవ్ర అవస్థలు పడుతోంది. 4వ దశలో ఉన్న క్యాన్సర్ నయం చేయించడానికి లావణ్య కుటుంబ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు భర్త పెనుమత్స వర్మ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే భార్య లావణ్యకు వైద్యం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని చిరంజీవి కళా పరిషత్ అధ్యక్షులు గెంబిరి జగదీష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జగదీష్ తన మిత్ర బృందం సహాయం తీసుకుని లావణ్యకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. గురువారం నగరంలోని పౌర గ్రంథాలయంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, సింహాచలం దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు గంట్ల శ్రీనిబాబు తదితరులు చేతుల మీదుగా 25,000 ఆర్థిక సాయాన్ని లావణ్య కుటుంబాలకు అందజేశారు. అలాగే నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ లావణ్య కుటుంబానికి తమ వంతు అవసరమైన చేయుతో అందిస్తామన్నారు. అలాగే లావణ్య 2 పిల్లలను చదివించేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. జగదీష్ నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగనే మరొక గొప్ప విషయం ఏంటంటే ఈ చిరంజీవి కళా పరిషత్ నుండి మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు అందులో ఇది ఒక భాగం. ఇవాళ మానవ సేవే మాధవ సేవ. మనం అందరం కూడా చాలామంది ఏం చేస్తామంటే తిరుపతి వెళ్ళి సేవ చేస్తాం. అంటే సేవ అంటే ఏంటి? జనాలు లైన్లో పంపించడం, లేకపోతే వాళ్ళకి నైళ్ళు అందించడం, పాలు అందించడం, మనం కూడా ఒకసారి దర్శనం చేసుకోవడం. కానీ నేను చెప్పే సేవ ఎప్పుడు ఏంటి చెప్తానంటే కేజీహెచ్కి వెళ్ళి సేవ చేయమని చెప్తాను, గోస్ హాస్పిటల్కి వెళ్ళి సేవ చేయమని చెప్తాను, టీబీ హాస్పిటల్కి వెళ్ళి సేవ చేయమని చెప్తాను. ఎందుకంటే నిజమైన అవసరం అక్కడ ఉంది. భగవంతుడికి మీరు చేయక్కర్లేదు, భగవంతుడు చేయడానికి చాలామంది ఉన్నారు. కానీ ఇటువంటి ఎవరైతే అవసరం ఉందో, ఎవరికైతే ఆసరా అవసరం ఉందో అలాంటి వాళ్ళకి చేయడంలోనే ఆ భగవంతుడు నిజంగా మనల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాడు, మనల్ని ఆశీర్వదిస్తారు, మనము మా కుటుంబం కూడా బాగుంటుంది. మరి అలాగనే ఈ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకరి పేరున అందరికి కూడా పెద్ద మనసు ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా చెయ్యాలని తపన కలిగినటువంటి వ్యక్తులు అందరూ. అలాగే వేదిక అందరూ కూడా మనందరం కూడా పెద్దలకి వివిధ రకాల కార్యక్రమాల్లో కలుసుకుంటాం. జగదీశ కార్యక్రమానికి సందర్భం తలపెట్టినట్టు దానికి ఒక చెయ్యి వేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనిషి ఒక చెయ్యి వేస్తే ఏ పని అయినా సరే అది సులభంగా పూర్తి అయిపోతుంది. మా విజయం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి 2 సంవత్సరాల కాడ నుంచి ఎంతైనా సాయం అడిగితే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. తెలుసు మీ అందరికీ కూడా. అలా మనం అందరం కూడా ఒక సోదర భావంతోనే ఒక అన్నదమ్ములాగా సాయం చేయడం మనందరికీ ఇతోదిక లక్ష్యం. ఆ సాయం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. మంచి ప్లాట్ఫామ్ చిరంజీవి కళా పరిషత్ తరఫున మీరు మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయార్థ హృదయులే. ఎవరైనా తోచిన రీతిలో వారు సాయం చేస్తారు. నాగార్జున గారు ఇందాక అది చెప్పారు, తమ్ముడు నేను కూడా పెట్టి పిలిచి సాయం చేస్తాను, ఇవాళ జగదీష్ పెట్టాడు కదా అన్నాడు. అలా ఏంటంటే నేను కూడా నన్ను అడిగాను, ఫోన్ చేయగానే తమ్ముడు ఏం సూటిగా అడిగాడు, తమ్ముడు ఏం కావాలని అని ఏమొద్దని నువ్వు ఇవ్వండి అన్నాడు. మేము కూడా జర్నలిస్టులు అయినప్పటికీ కూడా అనేక సాయాలు చేసుకుంటాం. ప్రతి ఏటా కూడా వివేకానంద అనాథాశ్రమానికి నా వంతు ₹1,00,000 ఇస్తాను విరాళం. అలా కూడా సంవత్సరాలు ఇస్తుంటాం అని బయటకి చెప్పాం. ఇప్పుడు ఈ లావణ్యనే ఈ వ్యాధిగ్రస్తులకి మనం చేయాల్సింది చేస్తే మిగతాది ఈ ఊళ్ళో చాలా మంది దాతలు ఉన్నారు. ఎవరు వంతాలు చేస్తే ఆ కుటుంబానికి భరోసా ఉంటుంది. ఏదేమైనా మీరు మంచి కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ఇదే సమస్య మన బంధువులకు రావచ్చు, మన నగరాలకు రావచ్చు, చుట్టాలకు రావచ్చు. కానీ తలా మనం చేయిస్తే ఎంత సులభంగా ఉంటుంది అన్నది ఒక అందుకు చక్కని ఈ వేదిక, ఈ ప్లాట్ఫామ్. జగదీష్ని మరోసారి నేను అభినందిస్తూ మరి సోదరులు అల్లిపండు సుబ్రహ్మణ్యం